పని అయిపోయింది. అదే గాని అక్కడ కాలేస్తే ఖచ్చితంగా జారి పడుతుంది. తన చేతిలో ఉన్న ముడుపు కూడా నేలపాలైపోతుంది. నూనె మీద కాలేస్తే మరీ అంత బ్యాలెన్స్ చేసుకోలేరా? ఆ మధ్య అత్తయ్య గారు కూడా అలాగే పడిపోయారు. నూనె మీద కాలేసినప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడం అంత కష్టమా? ఒకసారి ట్రై చేస్తే పోలా? ఎవరు చూడలేదు కదా, ఎవరు చూడలేదు. అసలు నీకు బుద్ధుందా? నా బుద్ధికి ఏమైంది? నూనె మీద నుంచి జారి మెట్ల పాలైంది. ఓ చూసేసావా? చూడు, మనం కొన్నిసార్లు చూసి తెలుసుకోవాలి, కొన్నిసార్లు విని తెలుసుకోవాలి. అంతేకాని ప్రతిసారి అనుభవంతోనే తెలుసుకోవాలని అనుకోకూడదు. అలా తెలుసుకోవాలి అనుకుంటే ఇదిగో ఇలాగే నడుం తిరుగుతుంది. పదవల్లా రా. ఈ దెబ్బతో అభి కింద పడిపోవడం, ఆ ముడుపు నేల పాలవడం ఒకేసారి జరుగుతుంది. ఆ క్రెడిట్ అంతా ఎవరిది? నాదే. నా వల్లే అభి చేస్తున్న ఈ వ్రతం నాశనం అవబోతోంది. అది గుర్తుపెట్టుకోండి. అమ్మా, అమ్మాయిని అబ్బాయిని పిలవండి. అలాగే పంతులు గారు. అదిగో వస్తున్నారండి. ఆ ముడుపును ఒకసారి దేవుడి పాదాల దగ్గర నుంచి తీశాక మరి ఏ చోట పెట్టకూడదు. పదిలంగా ఇక్కడికే తీసుకురావాలి.